వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్ కార్యక్రమం. నేను జమీమా. ఇక ఈనాడు ముందుగా వివిధ పేపర్లకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అయితే దాంట్లో ఫస్ట్ ఈనాడు పేపర్లోనికి వెళ్దాం. ఇందులో మనం చూడొచ్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్లో మనకి ఇక్కడ మీ ప్రయాణం అంటే ఇప్పుడు మనం చూడొచ్చు నారా మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రష్యాలో మాస్కోలో ఎక్కువగా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి టెక్నాలజీ పరంగా ఉండొచ్చో అన్న విషయాలను కూడా తెలుసుకునే పనిలో మాస్కోలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ స్వదేశానికి తిరిగి వస్తున్న ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అలాగే మనం సెకండ్ పేజీకి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొన్ని రకాలైన డాక్టర్ సలహాలు ఉన్నాయి. అలాగే వంట గ్యాస్ ధర అనేది 29 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని పట్ల కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. వంట గ్యాస్ ధరల పెంపును కేంద్రం సమర్థించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎల్పిజి గ్యాస్ ధర మీరు తగ్గించాల్సిందే, 29 రూపాయలు ఒకేసారి పెంచితే సామాన్యమైన ప్రజలు ఎలా దాన్ని తట్టుకోగలరు అని చెప్పి చాలామంది కూడా దాని మీద విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం దాన్ని సవరణ చేసింది. ఇప్పుడు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. గ్యాస్ ధరల్లో పెంపు అనే విషయం మీద ఇంకా కాస్త చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, అమృత్సర్లో పంజాబ్లో ప్రముఖ ఆస్కార్ విజేత స్వరకర్త అయినటువంటి ఏఆర్ రెహమాన్ తన మొట్టమొదటి సంగీత కచేరీతో అందరినీ ఉర్రూతలూగించారు. బీటింగ్ రిట్రీట్ అనే భాగంలో జయ హో అనే పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. స్లమ్ $1,000,000 అనే చెప్పి ఒక కౌన్ బనేగా కరోడ్పతి అనే సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అందులో జయ హో అన్న సాంగ్కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదే పాటని మళ్ళీ అమృత్సర్లో కూడా ఆయన పాడి అందరిలో ఉర్రూతలూగించారు. ఆ పాటకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పాటకి ఆస్కార్ అవార్డు ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఆయన మరలా తిరిగి చాటి చెప్పారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒప్పందానికి రాకుంటే ఇరాన్ నాశనమే అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పటికీ 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన దుమారాన్ని చేస్తున్నాయి. ఎందుకనంటే ఇరాన్ అనేది చాలా అల్పమైన దేశం, దాన్ని నాశనం చేయటం మాకు క్షణాల్లో పని, దాన్ని ఎలా అయినా సరే ఒప్పందానికి గనక రాకుంటే మేము ఇరాన్ని నాశనం చేస్తాము అంటూ ట్రంప్ ఇప్పటికే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని పట్ల ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో మనం చూడాలి. వీరు ఇలాగే కనుక ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాని పట్ల ప్రపంచ దేశాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం తెలుసు, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి గ్యాస్ ధరలు, బంగారం ఇవన్నీ కూడా భగ్గుమంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరు చేస్తున్నటువంటి యుద్ధం మిగతా గల్ఫ్ దేశాలకు కూడా వ్యాపించింది. నిత్యావసర వస్తువుల దగ్గర నుండి అత్యధిక మెటల్ అయినటువంటి బంగారం మీద కూడా ఈ నష్టం అనేది కూడా పడింది. దీనివల్ల సామాన్యమైన ప్రజలు నలిగిపోతున్నారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ పరిస్థితికి పులి స్టాప్ ఎప్పుడు పడుతుందో మనమంతా కూడా సర్వత్రా వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడాలి మంచి పరిస్థితులు ఎప్పుడు వస్తాయో. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఈ మధ్యలో చాలామంది పేపర్ లీకేజ్ అవుతుంది అన్న నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. వాళ్ళ నిస్సహాయతలో నుండి పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ చేస్తున్న ఆందోళన ఏంటంటే, ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారో ఆ ప్రధాన్ ఖచ్చితంగా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే విద్యా వ్యవస్థ అనేది బాగుపడుతుంది అని చెప్తున్నారు. ఎందుకనంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అతనికి అక్కడ ఏం జరుగుతుందన్న విషయం ఆ మాత్రం కూడా తెలియదా అంటూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, మిగతా వారందరూ కూడా ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా యువత ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్గా కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ని పెంచుకోవటమే కాదు, ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమ యాత్రలో పాల్గొన్నారు. చాలామంది కూడా అరెస్టులు అయ్యారు, కొంతమందిని
పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. కొంతమంది మీద అక్రమ కేసులు కూడా బనాయించారు. సో ఈ నేపథ్యం, ఈ ఉద్యమం ఇంకా ఎంతవరకు తీవ్ర స్థాయిలో వెళ్ళబోతుందో చూడాలి. ఎందుకంటే కొన్ని పార్టీలు ఎవరైనా ఉద్యమాన్ని ప్రారంభిస్తే అయితే అరెస్టులు చేస్తారు, లేదంటే వారు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలో చేరిపోవటం అనేది పరిపాటే. వీటికి ఎలాంటి పులి స్టాప్ పడుతుంది, లేదంటే ఈ ఉద్యమం నిజంగానే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గురించే ఈ పార్టీ ఉద్భవించిందా, ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే ఈ పార్టీ ఉద్భవింపచేశారా అన్నది మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశం. ఇక మనం చూడొచ్చు, వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే 3 విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 వద్ద 3 ఎయిర్ ఇండియా విమానాలు అసాధారణమైన రీతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. కొన్ని ప్రయాణాల్లో ఆదిలాబాద్ సంఘటన చూడొచ్చు, అది కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిందే. మరొక ఎయిర్లైన్స్కి కూడా ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల రన్వే పైనే ఏరోప్లాన్ని ఆపేశారు. ఇంకొకటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇలా ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎయిర్ బస్సులు ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని ఫ్లైట్స్ ఎనీ రీజన్ లేకుండా అప్పటికప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా దాపరించినాయి. కాబట్టి ఎయిర్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇప్పటికే చాలా విమానాలు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి పరిస్థితి అక్కడ వచ్చినట్లుగా తెలుస్తోంది. చూడాలి ఇంకా దీనికి ఏమవుతుందో. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు, ట్రంప్ బృందం నుంచి కృష్ణన్ వైదొలగబోతున్నారు. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ప్రభుత్వంలో ఏఐ సినీ సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి భారత సంతానానికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నారు. ఆయన ఉన్నటువంటి ప్రముఖమైన స్థానం నుంచి ఆయన వైదొలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఆ దేశ ప్రజల్లోనే అభద్రతా భావాన్ని పెంచడమే కాదు, ఆ దేశ ప్రజల్లోనే ట్రంప్ మీద ఇప్పటికే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో చేరుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది పదవుల నుంచి ఆకస్మికంగా తొలుపుకున్నారు. అలాంటి నేపథ్యంలోనే ఈయన కూడా ఇండియా అంటే భారత సంతానానికి చెందిన కృష్ణన్ కూడా రిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రధానమైన పోస్టులో ఉన్నటువంటి అతను బాధ్యతల నుండి వైదొలుగుతున్నారు. ఇక దౌత్య మార్గాలను పరిష్కరించుకునే విధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ భారత సరిహద్దు విషయం మనకి తెలిసిందే. నేపాల్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, చైనా ఒకటి, ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు సరిహద్దు విషయంలో చాలా రకాలైనటువంటి వివాదాలను సృష్టిస్తున్నాయి. అందులో నేపాల్ కూడా ఒకటి. అయితే నేపాల్ అధ్యక్షుడైనటువంటి విదేశాంగ మంత్రి అయిన శిశిర్ ఖనాల్ ఎవరైతే ఉన్నారో ఆయన సరిహద్దు ఒప్పందాన్ని మేము కుదుర్చుకుంటామని కూడా చెప్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు తీసుకెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. ఇక నీట్ ఎగ్జామినేషన్ పరీక్షా కేంద్రాలు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను జారీ చేశారు ఎన్టీఏ. ఈ నెల 21వ తేదీన నీట్ యూజీ ఎగ్జామినేషన్ జరగబోతోంది. పరీక్షా కేంద్రాల అభ్యర్థులు వాటన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఎన్ని ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయో వివరాలు ఇవ్వాల్సిందిగా కేంద్రం ఇప్పటికే డిమాండ్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఉన్న క్వశ్చన్స్ని మార్చి పేపర్ని మళ్ళీ కరెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఎలాంటి విధి చేస్తుంది. ఇక సెంట్రల్ ఇజ్రాయెల్లో పాలస్తీనా వ్యక్తి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. టెల్ అవీవ్ అయిన సెంట్రల్ ఇజ్రాయెల్లో మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ అమెరికా అలాగే ఈ 2 దేశాలు కూడా ఇరాన్కి అలాగే పాలస్తీనా గాజా మీద కూడా ఎలాంటి దాడులు చేశాయో మనం ఆల్రెడీ చూసాము. అందులో మరలా పాలస్తీనాపై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్పై పాలస్తీనా ఇలా గొడవలు అలాగే కాల్పులు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. వీటికి కూడా ఒక పులి స్టాప్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, అమెరికాలో కాల్పులు జరిగాయి. ఒక అనూహ్యమైన ఘటన అదేంటి, మన తెలంగాణకు చెందినటువంటి ఒక యువకుడు అమెరికాలో మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. ఈలోపే ఒక వ్యక్తి ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, పిజ్జా డెలివరీ చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి అసలు ఏంటి జరుగుతుందో కూడా తెలియదు. అయితే ఈ లోపల దుండగులు కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. ఆ కాల్పుల్లో ఆ యువకుడు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి ఎన్నో ఆశలతో దేశం కాని దేశానికి వెళ్ళి చదువుకున్న ఆ యువకుడు ఇలా దుర్మరణం పాలవటం నిజంగా ఆ కుటుంబాన్ని అలాగే వారి బంధువుల్ని కూడా తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితులు మన ఇండియన్స్కి దాదాపుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవి ఎప్పటి వరకు ఇలా కొనసాగుతాయో తెలీదు. దీని మీద ఎలాంటి యాక్షన్ కూడా ఎవరు తీసుకోవట్లేదు. ఇక
మరొకటి ఇక్కడ మనం చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ 2021 ఎన్నికల అనంతర హింసాకాండలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నేత హౌడా జిల్లా ఆమ్తాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే గత ఎన్నికల్లో ఈయన హింసాత్మకమైన కాండ చర్యలకు పాల్పడ్డారు అని చెప్పి ఉద్దేశంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆయనను అరెస్టు చేశారు. సోదాల అనంతరం అతను ఒక దుకాణంలో చీరల కుప్ప కింద దాక్కున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంటే పారిపోవడానికి చాలా రకాలైనటువంటి ప్లాన్లు వేస్తారు. ఆ నేపథ్యంలో చీరల కుప్ప కింద ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈనాడు పేపర్కి సంబంధించింది. ఇక సాక్షి పేపర్కి వచ్చేద్దాం. సాక్షి పేపర్లో ఇక్కడ మనం చూడొచ్చు. విష ప్రచారం మేము రైతులం కాదా అంటూ ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూద్దాం. మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు దక్కింది. భారత సంతానానికి చెందిన మేజర్ అభిలాష బారక్ ఐరాస నుంచి యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డుని పొందుకున్నారు. ఈమె కూడా ఆపరేషన్ సింధూర్లో ఆమె పాలు పంచుకున్నారు. ఇక అది జరుగుతోంది. ఇక మా పోరాటం ఆగదు అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ తేల్చి చెప్పారు. మనం ఆల్రెడీ చూసుకున్న ట్రంప్ సలహాదారైన శ్రీరామకృష్ణన్ ఆయన రిజైన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక 6 అంకెలున్న జీతమును బైక్ రైడర్గా మనం ఇక్కడ చూడొచ్చు. బెంగళూరు మహానగరంలో ఖర్చులను ఎదుర్కొనేందుకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయనకున్నటువంటి ₹1,00,000 జీతాన్ని వదిలిపెట్టి ఒక రైడర్గా మారారు. ఎందుకు అనంటే బెంగళూరు సిటీ అనేది మెట్రో సిటీ, అట్ ది సేమ్ టైం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ చాలా ఎక్కువ. వాటిని భరించడం మనలాంటి సామాన్యమైన ప్రజలకు అంత ఈజీ కాదు. కాబట్టి ఆయనకున్నటువంటి సాఫ్ట్వేర్ అలాగే ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రెజర్ కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ జీతాన్ని వదిలిపెట్టి ఈ మధ్య ఇలాంటివి ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. మనం మొన్న కూడా చూసాం. ఇదే బెంగళూరుకి చెందిన ఒక అమ్మాయి ఒక మంచి టీమ్ లీడర్గా ఉంది, మంచి ప్యాకేజ్. కాకపోతే ఆ కంపెనీలో ఉన్న ప్రెజర్ తట్టుకోలేక బయటకు వచ్చేసి ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ఆటో డ్రైవర్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఈ అబ్బాయి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయన వెంటనే ర్యాపిడో బైక్ డ్రైవర్గా మారిపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రెజర్, అట్ ద సేమ్ టైం ఆ జీతం, ఆ ఖర్చులు భరించలేక ఇలా ఉన్నాయి పరిస్థితి. ఇక మానవ తార్కికతకు సహాయంగా సాంకేతికత. ఇక్కడ మనం చూస్తున్నాం. ఏఐకి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్ ఏమని చెప్తున్నారంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మానవ జీవన విభాగంలో సాంకేతికంగా మనం అభివృద్ధి చెందాలన్నా, లేదంటే మారుతున్న ఈ యుగానికి అనుకూలంగా మనం మారాలన్నా, లేదంటే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా ఏఐ అనేది చాలా కీలకమని కూడా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. ఫోన్ చూడొద్దంటే ప్రాణాలు తీస్తాడు. ఫోన్లో గేమ్స్ ఆడటం మాని బుద్ధిగా చదువుకోమని చెప్పడమే ఒక అక్క తమ్ముడికి చెప్పటం మరణశాసనమైంది. ఫోన్ను చూడొద్దని చెప్పిన తండ్రి అక్కపై ఒక యువకుడు కత్తితో విచక్షణారహితంగా హతమార్చిన దారుణమైన ఉత్కృతం కర్ణాటకలో గంగావతి తాలూకా అయోధ్య గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఫోన్కి మధ్య యువత కానీ చిన్నపిల్లలు కానీ ఎంత ఎడిక్ట్ అయిపోయారో మనందరికీ బాగా తెలుసు. ఫోన్ చూడకుండా నువ్వు పొద్దుగా చదువుకోవచ్చు కదా, మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పినటువంటి పాపానికి తన తోడుబుట్టిన అక్కని కన్న తండ్రిని కడతీర్చినటువంటి యువకుడు. ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది చాలా కామన్ అయిపోయింది. ఇక 3 దేశాలు ఒకే లక్ష్యంగా ఒకే కోర్సు, అత్యుత్తమమైన నైపుణ్యం, సమిష్టి కృషి అనే స్ఫూర్తితో విశాఖలో ఐఎన్ఎస్ విశ్వకర్మ వేదికగా శిక్షణ తరగతులు నిర్వహించారు. దాంట్లో మిత్ర దేశాలైన శ్రీలంక, మయన్మార్, భారత్కు చెందిన ట్రైనీ అధికారులు సుమారు 26 వారాల పాటు వృత్తిపరమైన శిక్షణ పొందుకోవడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూడొచ్చు. నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కేరళ, తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో కూడా అలుముకున్నాయి. మొన్నటి వరకు భగభగమని మండే ఎండల నుండి కాస్త ఉపశమనం అందిపుచ్చుకునేలా అక్కడక్కడ చినుకులు పడుతూ ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా రైతుల పంటలు నష్టపోయి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల పట్ల ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ రాజకీయ సహాయకుడైన కేఎన్ఆర్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయపరంగా కనీస ఆధారాలు కూడా లేకుండా ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆయనపై కేసులు నమోదైనవి. అలాగే ఆయన చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నాకు అసలు సంబంధమే లేని ఆస్తులకి నన్ను కారకుడిగా చేశారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అది 20 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రయత్నంలో ఒప్పందమని విశాఖ ప్రాజెక్టుకు మత్సాడో కంపెనీతో
ప్రభుత్వం ఒప్పందం ఉందంటూ కూడా నా పైన లేనిపోనివన్నీ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం అంటే అది చంద్రబాబు పరిపాలిస్తున్న టైంలో జరిగినటువంటి వ్యవహారం అని ఆయన తేల్చి చెప్పారు. చూడాలి. అలాగే మా చావులకు కారణం కావద్దు అంటూ సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని తీవ్రమైన పని ఒత్తిడితో 70 మందికి పైగా ఇప్పటి వరకు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది 70 మందికి పైగా పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని వారు చెప్తూ ఉన్నారు. 15వ తేదీలోపు సమస్యలు పరిష్కరించాలి, లేదంటే 16వ తేదీ నుండి ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మరి ఏమవుతుందో తెలియదు. మైనారిటీ తీరకుండానే మనము బీహార్, రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎక్కువ చూడొచ్చు. ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు అనేవి చాలా ఎక్కువగా అయిపోయినాయి. వాళ్ళ మేజర్ వయసు రాకుండా 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి అబ్బాయికి కూడా వివాహాలు చేస్తున్నటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ దానికి ఎవరు కూడా ఎదిరించే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆ గ్రామంలో గ్రామ పెద్దలదే ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మాటే వాళ్ళకి శాసనం కాబట్టి దాన్ని ఎదిరించి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి కట్టుబడి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ పగడ్బందీగా చేయాలి. కాబట్టి వారు ఇవి చేయలేట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలు ఉండటం, అది కూడా సిటీ టైంలో, సిటీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళే ఇలా చిన్నపిల్లలు పెళ్లి చేసుకోవడం, బాల్య వివాహాలు అనేవి పరిపాటిగా మారిపోయినాయి. ఇది చాలా విచారకరమైన విషయం. ఇలాంటిది 9.7% మంది బాలురు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. 21 ఏళ్ళు నిండకుండానే వివాహం చేసేస్తున్నారు. అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు ఉండాలి, అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు ఉండాలి. అలాంటి మేజర్ వయసు రాకుండానే పెళ్లి చేసేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, అలాగే మిగతా పెద్ద సిటీస్లో కూడా ఉంది. వీటికి ఖచ్చితంగా మార్పు అనేది చాలా అవసరం. ప్రజల్లో చైతన్యం కావాలి. దీని గురించి గవర్నమెంట్ కూడా ఇప్పటికే చాలా రకాలైనటువంటి ప్రకటనలు చేసినా ప్రజలు మాత్రం వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారు. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంకొకటి, నేడే ఇండియా జనబంధన్ ఢిల్లీలో విపక్ష కూటమి కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి వ్యూహంపై చర్చించబోతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి చూడాలి, స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్లో త్వరలోనే చారిత్రాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లతో ఇకపై స్మార్ట్ ఫోన్ డివైస్లపై అనుసంధానం చేయబోతున్నారు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయో తెలుసు. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూనే ఉంది, అప్డేట్ అవుతూనే ఉంది. అందులో స్మార్ట్ ఫోన్స్, అలాగే గ్యాడ్జెట్స్, మిగతావి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు వస్తూనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం టెక్నాలజీని వినియోగించుకునేటప్పుడు దానివల్ల కొన్ని రకాలైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్తో ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని పారిశ్రామికవేత్తలు సూచిస్తూ ఉన్నారు. ఇక దశాబ్దాలుగా కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల మొదటిది ఫిక్స్డ్ డిపాజిటే. ఇప్పుడు డిజిటల్ సేవల యుగం. దీంతో బ్యాంకులు సైతం డిజిటల్ ఎఫ్డీలతో పోటీ పడుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనం ఎప్పటి నుండో వింటూ ఉన్నాం. ఒక వ్యక్తికి స్థిరాస్తి అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మన బ్యాంకులో డబ్బులుంటే ఉత్తినే ఖర్చు అయిపోతాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఏంటంటే దీనికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉందంటే అది ఎంతో సెక్యూర్. కాబట్టి ఇది తరాలు మారినా, యుగాలు మారినా ఈ ఫిక్స్డ్ డిపాజిట్కు ఉన్న డిమాండ్ అయితే తగ్గదు. అయితే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చేసింది కాబట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ సర్వీసులు కూడా డిజిటల్ పేమెంట్కి సంబంధించిన అప్డేట్స్ని కొన్ని ఇచ్చాయి. అది మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ మనం దాంట్లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇక మనం చూడొచ్చు, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కుదాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో యోగాంధ్ర విజయవాడలో పోలీసు అధికారులు సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగా చేస్తున్నారు. హోంమంత్రి అనిత, మనకి తెలుసు యోగా డే వచ్చేస్తోంది ఈ నెల జూన్ 21న యోగాంధ్ర అనే విషయం మీద ఇనిషియేట్ చేసుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అయితే ఇప్పటి నుండి దీని మీద కసరత్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా. దాంట్లో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులతో కలిసి యోగా చేస్తున్నారు హోంమంత్రి అనిత. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక భూ సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. చాలామంది రైతులతో నేడే సిద్ధాంతంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలపై పరిష్కారం చేస్తున్నారు. పొలాల్లోనికి వెళ్ళి వారితో చర్చలు జరిపి
సర్వేయర్, విఆర్ఓ మాత్రమే ఉండబోతున్నారు. కొంతమందికి అయితే ఇప్పటివరకు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేసిన దాఖనాలు ఉన్నాయి. ఇక చూడాలి ఇంకా ఎలాంటి రకాలైనటువంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి. ఇప్పటికే చాలామందికి పాస్ పుస్తకాలు కూడా అందజేశారు. ఎవరెవరైతే భూమిని కోల్పోయారో, ఎవరెవరైతే భూ కబ్జాలకి పాల్పడ్డారో వారి కోరల్లో నుండి ఆ భూమిని విడిపించి అసలైనటువంటి యజమానులకి అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చాలానే చేసింది. ఇక ఇక్కడ చూడొచ్చు, రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందరూ. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది కొనసాగుతుందన్న దానిపై ఇప్పటికే చాలా రకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఇందులో నేపథ్యంలోనే చాలా వరకు 2 ఏళ్లలో రైతుల లేఅవుట్ల పనులు కూడా అయిపోతున్నాయి. ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా వచ్చి తమ భూముల్ని రాజధాని నిర్మాణం గురించి ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన లేఅవుట్లను కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎందుకనంటే ఈ సంవత్సరం డిసెంబర్లోగా ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతి సగం పని పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కూడా వాళ్ళు నివాసం ఉండటానికి వాళ్ళు చేసినటువంటి సేవలకు బహుమతిగా వాళ్ళు కూడా కొన్ని లేఅవుట్లను అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిందే ఇక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక ఎంత దోచారో ఇంకెంత దాచారో, కోటరీ ముడుపులపై ప్యాలెస్లో ప్రకంపనలు, డీల్ పంపకాలు మోసం చేశారని ఆగ్రహం. మనం చూడొచ్చు, ఈయన కేఎన్ఆర్ ఎవరైతే జగన్ పిఏగా ఉన్నారో ఆయనకి సంబంధించి అరెస్ట్ చేశారు. ఆయన మీద బోల్డ్ అని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ధనుంజయ రెడ్డి కూడా దూరంగానే ఉన్నారని, ఎన్నికలు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మనందరికీ తెలుసు. దాంట్లో కూడా వీళ్ళందరికీ పాలు పంపులు ఉన్నాయని, జగన్ పిఏ కేఎన్ఆర్కి 100 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాయని, ఇలా చాలా రకాలైనటువంటి వాటిపై ఆయన అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ కూడా ఇచ్చింది కోర్టు. మరి చూడాలి ఎన్ని రకాలైనటువంటి ఆధారాలు వారు సేకరిస్తారో, ఈ ఇన్వెస్టిగేషన్లో ఏ రకాలైనటువంటి విషయాలు బయటకు వస్తాయన్నది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఇక ఇక్కడ మనం చూడొచ్చు, ఎలన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు. ఆయన 12న ఐపీఓకి రాబోతున్నారు. స్పేస్ ఎక్స్ కంపెనీని పెట్టబోతున్నారు. అది విజయవంతమైతే కనుక మస్క్ యొక్క ఆస్తుల నికర విలువ $1 ట్రిలియన్ మార్కుకు చేరిపోతుంది. ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుడే అన్నారు. మరి ఆ తర్వాత ఎక్స్ట్రీమ్గా వెళ్ళబోతున్నటువంటి ఆయనకి మరి ఏమని పేరు పెడతారో మనకు తెలియదు. అదే కనుక జరిగితే తొలి ట్రిలియనర్గా చరిత్ర సృష్టించబోతున్నారు. మన కరెన్సీ సొమ్ములో ఆ సొమ్ము కోట్లకు పై మాటే. చాలా దేశాల డీజీపీ కన్నా మస్క్ సంపద చాలా ఉన్నతమైంది, అది మనందరికీ తెలుసు. ఈయన ఒకటి కాదు, ఎక్స్కి ఇప్పటి వరకు ఆయన ఒక కోఫౌండర్గా ఉన్నారు. అలాగే టెల్సా అలాగే మిగతా స్పేస్ సెంటర్స్కి చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మరొక రంగంలోకి ముందు వెళ్ళబోతున్నారు కాబట్టి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అది ఐపీఓ స్పేస్ ఎక్స్ అని. ఒకవేళ ఆ కంపెనీని కనుక ఇనిషియేట్ చేసి దాని కార్యాచరణ స్టార్ట్ చేస్తే కనుక ఆయన సంపద మరింత పెరగబోతోంది. డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళే అవుతూ ఉంటారు, మనం మాత్రం ఇలాగే ఉంటాం. సో నేతన్నల ఇక మనం ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మరి ఇంకొకటి, నేడు ఇండి కూటమి జనబంధన్ అనేది విషయం జరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీలో మిత్రపక్షాల కీలకమైన సమావేశం జరగబోతోంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. సుమారు 21 పార్టీలు దీంట్లో పాల్గొనబోతున్నాయి అంటూ ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే మాజీ సీఎం స్టాలిన్ ఏ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ టీవీఎంకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆయన హాజరవ్వకపోవటమే మంచిది. సో ఈ నేపథ్యంలో ఇక తిరుచి ఈస్ట్ బర్లో రాఘవ లారెన్స్ మనందరికీ తెలుసు. ఆయన ఒక డాన్సర్, కొరియోగ్రాఫర్, ఒక డైరెక్టర్, ఒక హీరో కూడా. రాఘవ లారెన్స్ అంటే చాలామంది తమిళనాడు ప్రజలకి మంచి అభిప్రాయం ఏముంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో యాక్ట్ చేయడమే కాదు, చారిటీలు కూడా చాలా ఎక్కువ చేశారు. చాలామందికి హార్ట్ ఆపరేషన్స్, చాలా వరకు పేదలకు సాయం చేయటం, ఎక్కువగా హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మేబీ రాఘవ లారెన్స్ కూడా టీవీకే నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీని మీద క్లారిటీ రావాలంటే 11వ తారీఖున దీని మీద ఒక డిక్లరేషన్ అనేది వస్తుంది త్వరలోనే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఉత్తరాంధ్రలో ఆర్ఈఈ రిఫైనింగ్ హబ్, నెల్లూరులో నియో డైమండ్ మనం చూసాం. ఇందాక మనం మాట్లాడుకున్నాము. మంత్రి నారా లోకేష్ ఇప్పుడు
రష్యాలో మాస్కోలో పర్యటిస్తున్నారు. దాంట్లో కొన్ని విభాగాల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పనికొస్తాయేమో టెక్నాలజీ పరంగా అన్న దానిపై ఎక్కువగా కసరత్తు చేశారు. దీంట్లో కొన్ని ప్రతిపాదనలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలని మా దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదా మీ కంపెనీల్ని మా దగ్గరికి తీసుకురండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాటికి ఇంకా మరి వాళ్ళు ప్రతిపాదన దాన్ని ఒప్పుకున్నారో లేదో, ఒప్పందాలు కుదిరినాయో లేదో మనకు తెలియదు. ఆయన వన్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత దీని మీద మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు నేతన్నల సాంకేతిక శక్తి. వెంకటగిరిలో IIHT చేనేత రంగంలో కీలకమైన శిక్షణ అందిస్తూ ఉన్నారు. 1992లో తిరుపతిలో ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో ప్రవేశం, అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తింపు, డిప్లొమాలో చేరితే ఉద్యోగం పక్కా, 15 వరకు దరఖాస్తులు మనం పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి దీనికి అనుగుణంగానే జస్ట్ 10th క్లాస్ చదివితే చాలు, మీకు మంచి టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇలాంటి చేనేత కార్మిక వ్యవస్థలో మంచి ఉద్యోగం వస్తుంది. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఉద్యోగం అనేది పక్కా గవర్నమెంట్ ఉద్యోగంతో సమానం. కాబట్టి దీనికి చేనేత కార్మికులు కానీ నేతన్నలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక మనము V6కి వచ్చేద్దాము. ఇంకా మనం చూడొచ్చు V6లో ముందుగా ఉన్నది ఏంటంటే 15 నుంచి స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. మనకు ఆల్రెడీ 13వ తారీఖు నుండి అని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ 13వ తారీఖు శనివారం వచ్చింది, 14వ తారీఖు ఆదివారం, 15వ తారీఖున ఖచ్చితంగా సెలవులు అయిపోతాయి. 15వ తారీఖు సోమవారం కాబట్టి సోమవారం నుంచి మళ్ళీ స్కూల్స్ తెరవబోతున్నాయి. పిల్లలందరూ ఇప్పటికే దీనికి సంబంధించిన యూనిఫామ్స్, బుక్స్, తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నారు. 2 days టైం ఉంది. 2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ 15వ తారీఖు నుండి యథావిధిగా స్కూల్స్కి రండి అంటూ ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సో 15వ తారీఖు నుండి స్కూల్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి, 13వ తారీఖు కాదు. ఇక కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ కూడా ఇక్కడ తుమ్మిడిహెట్టి అనుమతులు ఇవ్వట్లేదంటూ మహారాష్ట్ర సీఎం పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉంటూనే కేటీఆర్ చెప్పినట్లు వింటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. కిషన్ రెడ్డి మా కాళ్లలో కట్టెలు పెట్టడం ఆపాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి ఆయన కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే, పరస్పరం ఒకరినొకరు రాజకీయాలు అన్నాక చేసుకోవడం కామన్. చూడాలి. ఏరువాకకు రెడీ అవుతోంది. ముందస్తు వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. దుక్కు దున్ని విత్తనాలు వేయటానికి ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు నారు పంట వేయటానికి సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా సిద్ధమైపోతుంది. స్కూల్ పిల్లలతో పాటు వ్యవసాయ రంగంలో ఉన్న రైతులు కూడా ఇదవుతున్నారు. అయితే ఇప్పుడు కనుక కొంచెం ఈ సంవత్సరం వర్షపాతం కొంచెం తక్కువ రేషియాలోనే పడవచ్చు. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ పడినట్లుగా ఇప్పుడు పడే అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ మనకి ఎండలు తక్కువ ఉన్నాయి, వర్షం ఎక్కువగా ఉంది. కానీ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి అంటూ వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి రైతులు కూడా ఈ తొలకరి వాన వచ్చిన తర్వాత వాళ్ళు నారు వేయటానికి, పంట పొలాల్లో దుక్కి దున్నడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇక నేడు భూమిని సౌర తుఫాన్ తాకబోతోంది. 1400 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ని నాసా మనకి తెలియచేసింది. అంతేకాదు మనం ఇంకొక చోట కూడా చూసుకున్నట్లయితే ఫిలిప్పైన్స్లో ఇప్పటికే భూమి కంపించింది, సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఫిలిప్పైన్స్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఆ ప్లేస్ని ఖాళీ చేయాలని కూడా చెప్పింది. చూడాలి. నాడు కృష్ణా జిల్లాలో, నేడు గోదావరి జిల్లాలో ద్రోహం చేశారు అంటూ ఇక్కడ మనకి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు తీసుకొచ్చే విషయంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన జాప్యం చేస్తోంది, అలాగే చాలా ద్రోహం చేస్తోంది అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే ఖండించింది. చూడాలి. ఇంకొక విషయం, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ సెక్రటేరియట్ గేట్ దగ్గర తేల్చుకుందామని రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎందుకనంటే కేంద్రం ఇచ్చింది మేమే, రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా నువ్వు చెప్పాలి. మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ లీడర్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. బీజేపీ తలుచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో కూడా తిరగలేరు అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ చేయలేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి ఆయన కౌంటర్ ఇస్తూ, మీకు దమ్ముంటే మేము కేంద్ర ప్రభుత్వం తరపు నుండి నేను మాట్లాడుతున్నా, మీకు ఏమి రాలేదు మాకు చెప్పండి అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే
పర్యవసానాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయంటూ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు, నేటి నుంచి చేప ప్రసాదం అనేది ఇవ్వబోతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు పంపిణీ చేయబోతోంది. ఎవరైతే ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో ఈ చేప పంపిణీ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి మనం తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. అంతేకాదు దీనికి యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువ, 25 రూపాయలతో, కేవలం 25 రూపాయలు మాత్రమే. 25 రూపాయలతో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి సోమవారం రాత్రి, అంటే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని కార్యక్రమాల కోసం కీప్ వాచింగ్ Prime 9.